హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నం డిఆర్డిఓ నుంచి జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి వెబ్సైట్ ద్వారా మీరు ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు ఏంటంటే సిలబస్ ప్రకారం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లో ఉన్నవి. మీరు ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా పోటీ పరీక్షలు కనుక ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీ యొక్క జీమెయిల్ అడ్రస్ని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఏంటంటే రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మేము ఏ విధమైనటువంటి ఆన్లైన్ క్లాస్ అప్లోడ్ చేసినా లేకపోతే ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ దీంట్లో అప్లోడ్ చేసినా సరే మీకు ఈ యొక్క మెయిల్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఏంటంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అంతా కూడా తెలుగులో డిజైనింగ్ చేయబడింది కాబట్టి మీ అందరికీ కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. అయితే చూడండి, మనకి ఏమంటున్నారంటే విశాఖపట్నంలోని డిఆర్డిఓ పరిశోధనా కేంద్రమైనటువంటి నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ల్యాబొరేటరీ జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ అని మనకి చెప్పడం జరుగుతుంది. మొత్తం 5 ఖాళీలుగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, జూనియర్ రీసెర్చ్ ఫెలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 ఉన్నాయి. టోటల్గా మనకి 5 పోస్టుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. చూడండి, ఈ పోస్టులకు సంబంధించి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టైఫండ్ ఏంటంటే నెలకు వచ్చేసి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్హతల విషయానికి వస్తే సంబంధిత బ్రాంచుల్లో బిఈ బీటెక్తో పాటు నెట్ గేట్ లేదా ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు అనేది 28 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. వాకిన్ తేదీ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అనేది 15 మే 2019లో జరుగుతుంది. ఎంపిక చేసే విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ జరపడానికి ఏంటంటే మనకి ఒక రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఈ రాత పరీక్ష వచ్చేసి 1 గంట వ్యవధి ఉంటుంది. 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇందులో 25 బహుళ చాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నమాట. అంటే ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకి కూడా 1 మార్క్ ఏంటంటే నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్, పరీక్ష అనేది మనకు 1 గంట 100 మార్కులకు ఉంటుంది. 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా 4 మార్కులు. అయితే ఏమంటున్నారంటే మీరు కనుక తప్పుగా ఎంటర్ చేస్తే మాత్రం 1 మార్క్ అనేది మైనస్ మార్క్ అనేది ఉంటుంది. వేదిక వచ్చేసి ఎన్ఎస్టిఎల్ విజ్ఞాన్ నగర్ ఎన్ఏడి జంక్షన్ దగ్గర విశాఖపట్నం అని మనం చెప్పుకోవచ్చు. మీరు దరఖాస్తు వచ్చేసి ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ రుసుము వచ్చేసి అప్లికేషన్ రుసుము అనేది 10 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి అయితే దరఖాస్తు రుసుము అనేది లేదు. మనకి చిరునామా ఇవ్వడం జరిగింది. రామ్నాథ్ సెకండరీ స్కూల్, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోగశాల, విజ్ఞాన్ నగర్, ఎన్ఏడి సమీపంలోని జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530027 అని మనం చెప్పుకోవచ్చు. చివరి తేదీ మే 3వ తారీఖు. ఈ యొక్క మెయిల్ యొక్క జీమెయిల్ ఐడి ఉంది కదా, ఈ జీమెయిల్ ఐడి ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి సూచించినటువంటి ఫార్మేట్లో మీ యొక్క బయోడేటాని పంపి ఫిల్ చేసి మీరు ఏంటంటే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఈ తెలుగు కాంపిటేటివ్.com అనే ఈ లింక్ ఉంది చూసారా, ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కనుక ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ ఫాలో అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ జాబ్ కనుక నచ్చితే నేను చెప్పడము, అదేవిధంగా మన యొక్క వెబ్సైట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడ లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క ఆర్టికల్ అనేది షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకోటి ఏంటంటే మీరు షేర్ ఎప్పుడైతే చేస్తారో, షేర్ చేస్తేనే
మనం మంచి మంచి పోస్టులు అనేవి మన వెబ్సైట్లో పెట్టుకోగలుగుతాము. ఏంటంటే మనందరము కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేకపోతే మన జాబ్ అప్డేట్ అనేది, గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అనేది ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా తెలుసుకోవాలనుకున్నా సరే మీరు ఈ యొక్క వెబ్సైట్ని షేర్ చేస్తేనే మనం చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. మరో విషయం మీకు కామెంట్ రాయాలనిపిస్తే ఇదే వెబ్సైట్లో కింద కామెంట్ బాక్స్ ఉంది, ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.